పంతం 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 నీదా నాదా హై బగ 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 తెగ మరిగిన రక్తం మాదే మాదే హై తెగ 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 పైకెగిరిన పందెం మాదే మాదే హై వేద్దాం సై చూద్దాం సై కత్తెర కొరలకు కత్తుల మొరలకు యుద్ధం సై అమ్మ అంటే నాకెక్కువ ఇష్టం రా. నాకంటే నాకెక్కువ ఇష్టం రా. లేదురా, నాకు ఇష్టం రా, నాకు ఇష్టం రా, నాకు ఇష్టం రా, నాకు ఇష్టం రా. నాకు ఇష్టం రా, నాకు ఇష్టం రా, నాకు ఇష్టం రా, నాకు ఇష్టం రా. అయ్యయ్యో ఇంట్లో కొట్టుకుంటారేంట్రా? ఏమైందిరా? ఆగండ్రా. ఆపండి. ఏమైంది? ఎందుకు కొట్టుకుంటున్నారు? మా అన్నలు ఇద్దరు కొట్టుకుంటున్నా నేను వెళ్ళి ఇలా అన్నాను. మరి వాడేమన్నాడు? ఇలా అన్నాడు. నేనేటన్నాను, నేను అలాగే అన్నా. మరి నువ్వేం చెప్పవా? నువ్వెందుకు కొట్టుకున్నావు? నువ్వు కూడా చెప్పు. చెప్పు. చెప్పురా. ఏం జరుగుతుంది అత్త? బాగున్నారా విందు మాధవి? బాగున్నా. ఏం జరుగుతుంది వెనకాల? కొట్టుకు సావని ఎవడు బతుకు వాడిది, ఎవడు తిండి వాడిది, ఎవరు లెక్కలు వాళ్ళయి, ఎవరు మార్కులు వాళ్ళయి, ఎవరు మార్కులు వాళ్ళయి. పోదాంపా. ఏమే నువ్వెందుకు వచ్చినావు మా ఇంటికి? చాలా సేపు అయింది ఇప్పుడు అడిగేది. ఎందుకు వచ్చినావు మా ఇంటికి? తెలుసు కదా ఇంట్లో ఏం జరుగుతుందో నాకు కూడా తెలియాలి కాబట్టి అందరికి చెప్పాలి కాబట్టి నేను వచ్చాను. అంటే మీ ఆయనకి ఏం పని లేదా? పొద్దుస్తమానం మా ఇంట్లో దింపిపోతాడు దీన్ని ఆఫీస్కి. వీడు ఎందుకు కట్టుకున్నాడేమో. ఆయనే ఉద్దేశంతో దింపెళ్తున్నాడు. పెద్ద మాట అన్నాడు సరాడు. ఏమైందిరా? ఎందుకు కొట్టుకుంటున్నారు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. వాడిని అడుగు నీ కొడుకుని. అమ్మా ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. చిన్నప్పుడు మేము కొట్టుకోలేదు కదా, అందుకని ఇప్పుడు కొట్టుకుంటున్నాం. అన్నదమ్ములు చిన్నప్పుడు కొట్టుకోలేదని ఇప్పుడు కొట్టుకుంటున్నా. క్లైమాక్స్ వచ్చేసేది. నేనేం చేయలేదమ్మా, నాకు దీనికి ఏం సంబంధం లేదు. ఆడి కొట్టుకుందాం అన్నాడు. నీకు బుద్ధి లేదా? ఇల్లు అనుకున్నావా? వాకిలు అనుకున్నావా? ఏరా నువ్వు ఇట్లా ఇక్కడ నువ్వేమైతావురా? నేను మామనైతే అక్క. చేతులు దిక్. అడుగుడు ఇంట్లో పెద్ద మనిషివి కదా? అవునక్క. మేనమామవు కదా? మరి వాళ్ళు కొట్టుకుంటుంటే ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావురా? నన్ను కూడా కలిపి కుమ్మారక్క. ఇట్లారా ఇట్లారా మామగా చెప్పే చేసినావు చేసినావు. కోడల మీద చేసినావు. వస్తే మేక ముఖం దార రావే. హ్యాండిల్ విత్ కేర్ అత్త. ముక్కు పెరిగిన మేక ముఖం దానా? ఏంది గొడవ? ఇంతమంది ముందు ఇంతమంది చూస్తుండగా నా మొగుడు నేను కొడతావేంటి అత్త? ఉండవే నీ మొగుడు కొట్టడం కాదు, కొడతా. కొడితే నేను కొట్టాలి కానీ నువ్వెందుకు కొడతావే? అయినా నేను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండను. నేను వెళ్ళిపోతా, వేరే కాపురం పెట్టుకుంటా. పో నీ మేక ముఖం దాన పో. ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? పో, ఇంకెందుకు వెయిట్ చేస్తున్నావు? పో. ఉన్న ఆస్తి మొత్తం నువ్వు అగో వాడు పెద్ద హీరో అయిపోయి సినిమా తీసి దొబ్బెద్దామనే కదా. అవన్నీ నడవవే అత్త. నా సగభాగం నాకు ఇస్తే నేను పోతా. సగం ఇచ్చుడైంది అవతలకి. అంత సీన్ లేదు, సగం ఆస్తి కావాలి. నీకెందుకు కావాలి సగం ఆస్తి? వాడిని పెళ్లి చేసుకుంటే నాకు వస్తుంది కదా, అదేదో ఇప్పుడే ఆస్తి కావాలంట. నోరు ముసుకొని లోపల పోండి. అవునదినా, మా ఆస్తి మాకు ఇచ్చేస్తే నా కూతుర్ని నా అల్లుని మా ఇంటికి తీసుకుపోతా. ఇది జరగండి.
ఏమే కిటికీల రాని రావట్లేదే చేతులది ఏమే ఏం మాట ఆస్తి కావాలా ఆస్తి కావాలా అటు ఇటు పట్టుమని 2 కప్పుతో నడవలేవు నువ్వు మొన్న చూసిన డైరెక్టర్ గారిని భాగవతం మొత్తం తెలిసిపోయిందా? ఆస్తి కావాలి. అవునక్క ఇవన్నీ కాదు మొత్తం మా ఆస్తి మొత్తం కావాలా, ఒక్క రూపాయి కూడా తేడా లేకుండా ఇవ్వాలా. తేడా లేకుండా మాకు కావాలా. నీకు ఆస్తి కావాలి. భయపడకుండా చెప్పు. నువ్వు మనిషివా పశువా అలా కొడతావంటే చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? చెప్పురా ఏం కావాలి? ఆస్తి కావాలా చెప్పురా. ఆగు, మా ఆస్తి మాకిచ్చేసే ముగ్గురం కలిసి నవదీప్తో చల్లగడ్డలకు పోతాం. ఒకదానికి ఆస్తమా ఇంకో దానికి ఓస్తుమా అందరి ముందు పరుగు పోయిందిగా. అత్త ఆ? ఆస్తి కావాలి. మాకు ఆస్తి కావాలి. ఆస్తి కావాలి అదే నాగే అలాగే 500 నోట్లు వచ్చేసింది. ఏం కావాలి నీకు? నాగే వద్దు. ఏం కావాలి? 500 వద్దు. పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికేదవా. ఆస్తి కావాలి. అవునే చంద్రి, ఆ. ఎలాగో ఇన్వెస్ట్మెంట్ కోసం అని లక్షలు ఇచ్చావు అడగగానే. ఇప్పుడు ఇవ్వడానికి ఏమైంది నీకు? ఇచ్చే వాళ్ళకి నీ కొంపలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఇప్పుడు అనండి. నాకొక ఇట్లా మేక నిన్నే మేకరా. నాకు ఆస్తి మాత్రమే కావాలి. అయిపోయింది నాకు కథం. దీనికి ఆల్రెడీ ఒక బరువు ఉంది, అదే మోయలేకపోతుంది. ఇగో ఇది అందరి ముందు పరుగు పోయిందిగా. ఆస్తి కావాలా? ఆస్తి. అమ్మా నాకు కూడా ఆస్తి కావాలి. నా బంగారు తల్లి, అమ్మో ఆస్తి మొత్తం నీదే కదమ్మా. సీలే, నా ఆస్తి నాకు కావాలి. మండుతున్నట్టుంది. మీ ఫ్రెండ్కి ఇంకా సరిపోలేదండి. నా కొంపలో ఏం జరుగుతుందో నీకెందుకే? నవ్వుతూ వెళ్ళిపోతుంది. నీకెందుకే? దాని ఎందుకు పట్టుకున్నావురా? రోజుకొక ఆడపిల్లని పట్టుకుంటున్నాడు. ఎవడు? రోజుకు 6 పిల్లలు పడుకుంటున్నాడా? కాదు అంత బాగుంది కానీ మరి మీ మొగుడు గారు కాము కూర్చోన్నారు. ఇంత జరుగుతుంటే ఇంట్లో ఒక ఇంటి మగాడిగా చచ్చిపోయారు బాబా. ఏం కావాలి మీకు? కావాలి కదా? వస్తే పెండు ఇంకా 2 బాక్సులు చెప్పవే పో. పైసలు సంపాదించగానే సరిపోదు, ఆ పైసల్ని ఎట్లా దాచిపెడతామనేదే ముచ్చట. నవదీపుకి వస్తున్నాయి, తింటంతోనే అయిపోతున్నాయి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? బిందు మాధవ్ సంపాదిస్తుంది, ఈ మధ్య టూర్లను తిరుగుతుంది. ఆమె కూడా పైసలు ఏడా దాచిపెడుతుంది. అందుకే వాళ్ళిద్దరికి పెళ్లి కాలే. కానీ మాస్టర్ దాచిపెడుతుండు, సేవ చేస్తుండు మా అయ్య బంగారు కొండ. ఇంటికి పెద్దోళ్ళు డబ్బులు ఖర్చు పెట్టొద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తే వీళ్ళకి మండుద్ది. పిసిని కొట్టంట నేను. మాస్టర్ మీ అందరి ముందే ఇక్కడ దాపరికం లేదు, ఏం లేదు. 25 లక్షలు 25 లక్షలు మాస్టర్. నా గన్సు గడ్డలు కష్టం చేసిన, గన్సు గడ్డలు అమ్మిన, ఆస్తిని రెట్టింపు చేసిన. ఇది గంజిగడ్డలు అమ్మని పట్రా. ఎంతరా? 25 లక్షలు. ఏయ్ జింగిడి పట్టవే. ఎంత? 25 లక్షలు. ఎంతరా? 25 లక్షలు. అది ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. తుపాసి మేక బాగుందా? ఎంత? 25.
గట్టి చెప్పు 25 lakhs. ఏ ముసలి మొయ్యలేవు నువ్వు ఇగో ఎంత 25 లక్షలు 25 లక్షలు ఇచ్చినా జల్సాలు చేయమని కాదు. మరి ఈ 25 లక్షలు వచ్చే వారం కల్లా రూపాయి లేకుండా ఖర్చు పెట్టుర్రి. గుళ్ళల్లో వేయద్దు, అర్థమవుతుందా? దహనం చేయొద్దు. అలాగని ఒంటి మీద వస్తువులు కొనుక్కోవద్దు, ఎందుకంటే అమ్ముతే మళ్ళీ అవి డబ్బులు అవుతాయి కదా. ఏం పాయింట్ పెట్టావన్నా. అర్థం కాకపోతే అరుణాచలం సినిమా చూడుది. సరే పోయి ఖర్చు పెట్టుకోరి. ఇది కాకుండా ఇంకొకటి ఏమైనా ఇచ్చావా? ముందు ఒకటి ఉంది కదరా, బీరువా పెట్టా. అది కాదక్క, ఇదే అర్థమైంది. నడు పో పో. నా గంజు గొడవలతో ఇసక ఆడిస్తా. ఇగో ఇసుక నువ్వు ఆడిస్తావో నేను ఆడిస్తున్నావు చూద్దు గాని పో. అమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా, నాలో ఉన్న టాలెంట్ అంతా బయటికి తీస్తా. అవునా? ఇప్పటికి 36 ఎపిసోడ్లు అవుతున్నాయి. ఎవడో వీడి పేరేందో కూడా దిక్కు దికానం లేదు. అందరి ముందు పరుగు పోయిందిగా. ఏ ఇవంతా మాకు జుజుబి, మీ మమ్మీ చూపిస్తాం. అంత చూసావా? సరే పో. అమ్మా మరి నాకు బిడ్డ నువ్వేం కంగారు పడకు. ఏ కన్న తల్లి బిడ్డకు అన్యాయం చేయదు, నేను చెయ్యా. ఇప్పుడు డబ్బులు సంపాదించడం అంటే కష్టం, ఖర్చు పెట్టడం ఏముంది, ఈజీ. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నువ్వేం చేస్తావు అత్త? బ్యూటీ పార్లర్ తీసుకుపోతా, అందంగా తయారు చేస్తా. పోనాడు. కొడితే కొట్టావు గానీ తప్పకుండా నువ్వు ఓడిపోవడం ఖాయం, వాళ్ళందరు విన్ అవ్వడం ఖాయం. నాకైతే ఫుల్ ఎగ్జైటింగ్ గా ఉంది, క్యూరియాసిటీ ఉంది. ఏమే నా పక్కన కూర్చొని నేనే ఓడిపోవాలని చెప్తున్నావు? చూద్దాం ఇక్కడ నా గురించి ఫాస్ట్